రైట్. సరే, ఇక ఫైనల్‌గా 48 సంవత్సరాల పాటు రాజకీయ ప్రస్థానం. ఐటీ ప్రమోటర్. ఇప్పుడు ఏఐ అలాగే క్వాంటమ్ టెక్‌లపై దృష్టి. హిస్టరీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కేవలం సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌దే భవిష్యత్తు అంటున్న హేతువాది. అలాగే ఛాంపియన్ ఆఫ్ ఎల్‌పీజీ రిఫార్మర్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఆయనే ఈరోజు కేవలం భారత జనాభా చరిత్రలో పరస్పర విధానమైన ముగ్గురు నలుగురు పిల్లల్ని కనండి. అంతేకాదు, అలాంటి వారికి మేము ప్రోత్సాహకాలు కూడా ఇవ్వటం, అలాంటి ప్రకటన చేయటం ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. దీనిపై మీ వివరణ ఏంటి సార్? ఎస్ అండి. ఇప్పుడు భారతదేశంలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అదేంటంటే, ఇది ఏమైనా రష్యానా? ఏదో లెనిన్ అవార్డు పెట్టి 10 మంది పిల్లల కన్నా తల్లికి లెనిన్ అవార్డులు ఇస్తారు రష్యాలో. తర్వాత జపాన్లో అంతే, నార్వే, స్వీడన్, జర్మనీ కంట్రీలు అంతే, ఎక్కువ మంది పిల్లల్ని కలితే అవార్డులు ఇస్తారు. కానీ భారతదేశంలో ఎక్కువ మంది పిల్లల కంటే ఒక పేనలైజేషన్ ఉండేది, పనిష్మెంట్. పంచాయతీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు, ఇలా ఎన్నో ఉండే అనమాట. కాబట్టి భారతదేశం చాలా కష్టపడి దేశానికి స్వతంత్రం 1952లో భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి జనాభా విధానం పాపులేషన్ పాలసీని మొదలుపెట్టి 1952 నుంచి ఈ 2025 నాటికి చాలా కష్టపడి జనాభాని కాస్త తగ్గించుకోవడం మొదలెట్టింది. ఇది 2.1% రిప్లేస్మెంట్ నుంచి 1.98% ఉందండి. అంటే ఇప్పటికీ జనాభా పెరుగుతూనే ఉంది. ప్రపంచంలో వేగంగా పెరిగే జనాభా దేశాలు ఇండియా ఒకటి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రతి సంవత్సరం భారతదేశం, చాలా జాగ్రత్తగా వినాలండి, ప్రతి సంవత్సరం భారతదేశం ఒక ఆస్ట్రేలియాని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక్కొక్క ఆస్ట్రేలియాని సృష్టిస్తుంది ఒక్కో సంవత్సరం. ఎందుకంటే భారతదేశ జనాభా ప్రతి సంవత్సరం పెరిగేది 2.5 కోట్లు. ఆస్ట్రేలియా పాపులేషన్ 2. అంటే భారతదేశం ప్రతి సంవత్సరం ఒక ఆస్ట్రేలియాని పుట్టిస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకి ఒక బ్రెజిల్ని పుట్టిస్తుంది. అది భారతదేశం అండి. భారతదేశంలో 0 నుండి 15 సంవత్సరాల లోపు పాపులేషను మొత్తం అమెరికా పాపులేషన్తో సమానం అనమాట. అంతటి పాపులేషన్. తర్వాత యూరోపు, ఉత్తర అమెరికాలో కలిపితే ఎంత ఉంటుందో అంత పాపులేషన్ ఇండియాలో ఉంది. అంతటి పాపులేషను 148 కోట్లు ఇప్పుడు అంచనా ప్రకారం. ప్రపంచ జనాభాలో ప్రతి 5గురిలో ఒకటి ఇండియాలో ఉన్నారు. కానీ భారతదేశం 7th లార్జెస్ట్ కంట్రీ, 3287 263 స్క్వేర్ కిలోమీటర్లు, 148 కోట్ల మంది జనాభా, ప్రతి 5గురిలో ఒకళ్ళు ఇక్కడే. కానీ వ్యవసాయ భూమి కుదించుకుపోతుంది. రీసోర్సెస్ అనేది చాలా తక్కువ. జనసాంద్రతలో 24వ స్థానం, చాలా ఎక్కువ, 450 దాకా, ఆల్మోస్ట్ 500 దాకా జనసాంద్రత ఉండే అవకాశం ఉంది జనాభా లెక్కలవుతాయి. సో అత్యధిక జనాభాతో బాధపడే దేశంలో భారతదేశం ముందు వరుసలో ఉంది, టాప్ 5 కంట్రీలో. మరి ఇలాంటి స్థితిలో ఎంతో కష్టపడి ముగ్గురొద్దు, ఇద్దరొద్దు, ఒకళ్ళే ముద్దని చెప్పుకుని ఒకళ్ళ స్థితికి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఒకళ్ళిద్దరు ఉంటారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి, ఆర్ఎస్ఎస్ నోట్లోంచి 2 పదాలు వినపడతాయి అనమాట. జనాభాని కనండి. ఒక్కరొద్దు, ముగ్గురు ముద్దు. విచిత్రమైన, పరస్పర విరుద్ధం, అహేతుబద్ధం అనమాట. ఎందుకంటే నేను డెమోగ్రఫిక్ థీరీస్ని బట్టి చెప్తున్నా. డెమోగ్రఫీ అనేది ఒక శాస్త్రమే ఉంది. డెమోగ్రఫీ అనేది అలాంటి శాస్త్రం అనుకూలంగా ఎంతో కష్టపడి ప్రజాస్వామ్యబద్ధంగా, ఏదో వన్ సైడ్ పాలసీ చైనాలా కాకుండా చాలా జాగ్రత్తగా జనాభాని తగ్గించుకున్నాం. ఇప్పటికీ నేను చెప్తున్నా కదా, ప్రతి సంవత్సరం ఒక ఆస్ట్రేలియాని, ప్రతి 5 సంవత్సరాలకు ఒక బ్రెజిల్ని క్రియేట్ చేస్తున్నాం. ఇంతటి పాపులేషన్ ఉన్నప్పుడు మళ్ళీ ముగ్గురిని కనమనడం, నలుగురిని కనమనడం ఏంటి? కనమనడమే కాదండి, ఇంకొక స్థాయికి వెళ్ళిపోయి 3వ పిల్లోని కంటే 30,000, 4వ కంటే 40,000 ఒక ప్రోత్సాహాన్ని కూడా ప్రకటించడం వల్ల ఒక దేశవ్యాప్తమైన చర్చకు దారితీసింది. ఎందుకంటే ఆ ప్రకటించింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ఆల్మోస్ట్ 5 డికేడ్స్, 48 సంవత్సరాల రాజకీయ జీవితం. ఆయన జీవితంలో ఐటీ ప్రదాత, ఛాంపియన్ ఆఫ్ దిస్ గ్లోబలైజేషన్ ప్రాసెస్. ఎస్ఎం కృష్ణ, పివి నరసరావు వీళ్ళతో గ్లోబలైజేషన్, హైటెక్ సిటీ కట్టేది. ఒక గ్లోబల్ సిటీ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకటి. ఒక గ్లోబల్ లీడరు, దేశానికి నాయకుడు అవ్వకుండా ఒక గ్లోబల్ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఆయనకు ఉందన్నమాట. మరి ఇంత హేతుబద్ధంగా, ఇంత ఎక్స్పీరియన్స్తో ఐటీ తర్వాత వచ్చే క్వాంటమ్ సిటీని నిర్మించే ఆయన పాపులేషన్ తీరులు ఎందుకు అహేతుబద్ధంగా ఉన్నాడనేది ఇప్పుడు అందరూ మైండ్లను కొలిచే ఒక ప్రశ్న. ముఖ్యంగా ఈయన, ఐఎమ్ వెరీ సారీ టు డిస్క్రైబ్ దిస్ యాజ్ ఏ ఇర్రేషనల్, అంటే అహేతుబద్ధం ఈయన చెప్పేది అనడానికి నేను ఏదో అనడంలే, పొలిటికల్గా మోటివేషన్ కాదండి. పాపులేషన్ థీరీస్ ప్రకారమే నేను చెప్తాను. ముఖ్యంగా 5 పాపులేషన్ థీరీస్ ఉంటాయి. దాని ప్రకారమే ఇప్పుడు భారతదేశం ఎక్కడుందో తెలుసా అండి? విపత్కర పరిస్థితిలో ఉంది ఇంకా జనాభా విషయంలో. ఎందుకంటే 2050 నాటికి, 100వ స్వతంత్రం వచ్చే నాటికి 170 కోట్లు అవ్వబోతుంది. చాలా విపత్కర పరిస్థితి. ఇంకా జనాభా అత్యధిక ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడే బయటపడ్డాం.
మరి ఇలాంటప్పుడు ఇంకా జనాభా కనడం ఏంటి? చాలా దారుణమైన విషయం. మరి ఆయన వెనకాల ఏ మిషనో కూడా చూద్దాం. ముఖ్యంగా పాపులేషన్ థియరీలు ఏం చెప్తున్నాయో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది దానికి విరుద్ధం అనేది అయితే ప్రూవ్ చేయొచ్చు. అదేంటంటే మొట్టమొదటిగా మాల్దూస్ థియరీ 1798లో వచ్చింది. ఆయన ఏం చెప్తాడంటే ఫుడ్ గ్రెయిన్స్ అనేది పెరగడం, ఆహార ఉత్పత్తి అనేది అరిథమెటిక్ రేట్లో ఉంటే పాపులేషన్ అనేది జియోమెట్రిక్ రేట్లో ఉంటుంది. దాన్ని ఎలా చెప్పాలంటే పాపులేషను 2:2, తర్వాత 4:4, తర్వాత 8:8 రేషియోలో అభివృద్ధి చెందిద్దంట. కానీ ఫుడ్ అనేది 2+2, 2+2, తర్వాత 4 ఇలాగనమాట. కాబట్టి ఫుడ్ తగ్గిపోద్ది, జనాభా విస్తృతంగా వెళ్ళిపోద్ది. కాబట్టి ఫుడ్ సమస్య వల్ల నేచురల్ విపత్తులు వస్తాయి, ప్రకృతి విపత్తులు. కాబట్టి జనాభా తగ్గించుకోండి అని చెప్తాడు. ఒక అద్భుతమైన సిద్ధాంతం అనమాట బ్రిటిష్ నుంచి. మొట్టమొదటిగా జనాభా నియంత్రణ అవసరమని చెప్పిన సిద్ధాంతమే మాల్దూస్ థియరీ. మరి దానికి ఇది విరుద్ధం కదా, ఫుడ్ ఏం పెరిగిపోతలేదు కదా మనకి. తర్వాత నేల కూడా ఏం పెరిగిపోతలేదు కదండి. తర్వాత మార్క్స్ థియరీ చెప్తాడనమాట. మార్క్సే చెప్పేస్తాడు డైరెక్ట్గా ఒక థియరీ. పాపులేషన్ కనమనడం అంటే అది క్యాపిటలిస్టుల విషయం. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంటే, చేతులు ఎక్కువ ఉంటే, లేబర్ ఫోర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు పని ఎక్కువ చేస్తారో దాని పనిని దొంగిలించుకోవచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఇదేనా అంటే ఇప్పుడు అవునని చెప్పలేం. ఎందుకంటే ఆయన అంటున్నారు జనాభా ఎక్కువ లేకపోతే ఎకనామిక్ గ్రోత్లో వెనకబడిపోతాం. మరి ఇది ఎలా అండి? సమ్మిళిత అభివృద్ధి ఎక్కడుంది భారతదేశంలో? ఈక్వాలిటీ ఎక్కడుంది? కాన్స్టిట్యూషన్ చెప్పినట్టు కాన్స్టిట్యూషన్ బట్టే మాట్లాడతా. లేబర్ ఫోర్స్ కానండి ఎక్కువ పుట్టించండి, లేబర్ ఫోర్స్లో పడేయండి. మరి దోచుకోవడం ఎవరండి? మార్క్స్ చెప్పింది అక్షరాలది సత్యం అవుతుంది. కమ్యూనిస్టులు చెప్పేది, మార్క్సిస్టులు చెప్పేది. ఎక్కువ కనాలంట, లేబర్ ఫోర్స్లో పెట్టాలంట. వాళ్ళకి మాత్రం విద్య వైద్యం చక్కగా అయితే అందించరు, ఏదో ఉచితాలు తప్పితే. అయ్యి కోసం మాట్లాడుతారు. ఒక డాక్టర్ కూడా మాట్లాడుతున్నారు, మనకి సోషల్ మీడియాలో కనపడుతుంది. చాలా విపత్కర పరిస్థితి అయిపోతుంది. ఎక్కువ లేబర్ ఫోర్స్ వస్తే ఆ దేశం అభివృద్ధి చెందదండి. ఎక్కువ లేబర్ ఫోర్స్ ఉన్న దేశం అభివృద్ధి చెందడానికి ఎగ్జాంపులే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన అంటారు ఎప్పుడు నేను సింగపూర్ని చేసేస్తా, జపాన్ చేసేస్తా, తర్వాత థాయిలాండ్ చేసేస్తా, ఏషియన్ టైగర్ చేసేస్తా అంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. అంటున్నాను కాదు, ఆయన నేను చిన్నప్పటి నుంచి విన్నదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ వెళ్దాం. థాయిలాండ్లో ఆల్మోస్ట్ 4 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటే ఆ దేశం 6 కోట్లు ఉంటుంది. ఆప్టిమం పాపులేషన్ ఉంది. ఇప్పుడు పాపులేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశే తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు పరిపాలించి ఆంధ్రప్రదేశే తీసుకుంటే 1,60,000 చదరపు కిలోమీటర్లు. దక్షిణ కొరియా కంటే 60,000 చదరపు కిలోమీటర్లు తక్కువ. కానీ పాపులేషన్లో 5.5 కోట్లు ఉంది. ఆల్మోస్ట్ దక్షిణ కొరియా పాపులేషన్ కూడా అంతే. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క జీడిపి చూడండి, $210 బిలియన్, 210. మరి దక్షిణ కొరియా జీడిపి చూస్తే ఆల్మోస్ట్ $2 ట్రిలియన్, 10 రెట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ కంటే. మరి జనాభా అదే ఉంది, ఇంకా దాని తక్కువ. మరి దక్షిణ కొరియాలాగా కనీసం అందులో 2 టైమ్స్ అనేది చేయలేకపోతున్నాం. ఇక్కడ అంటే పాపులేషన్ కాదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ అయిన ప్రతి విద్యార్థి బెంగళూరు, ఇటు హైదరాబాదో, అమెరికానో, గల్ఫ్ దేశాలో, లేకపోతే చెన్నై పారిపోవడం. వాళ్ళకే ఉపాధి లేదు, ఇంకా లేబర్ ఫోర్స్ చూస్తే ఏం చేస్తారు ఆంధ్రప్రదేశ్లో? అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారి మిషన్ వేరుందనమాట. తర్వాత ఇంకొక థియరీ గట్టిగా చెప్తుంది. అదేంటంటే బోస్-రూపియన్ థియరీ అనేది ఉంటుంది. బోస్-రూపియన్ థియరీ ఇదేం చెప్తుందంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని సమర్థిస్తుంది. అది ఎక్కువ పాపులేషన్ వస్తే ఎక్కువ ఇన్నోవేషన్ వస్తుంది, ఎక్కువ గ్రోత్ రేట్ వస్తుంది. ఇది సమర్థిస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయంలో మనం ఒప్పుకొని తీరాలి. తర్వాత 4వ థియరీ ఉంటుంది, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ. ఇది అత్యున్నతమైన సిద్ధాంతం అనమాట. ఇప్పుడు ఇండియా కాదు, ప్రపంచం అంతా దీన్నే ఫాలో అవుద్ది. థామస్ నోటస్టైన్ లాంటి 3 డెమోగ్రఫిస్టులు తయారు చేశారు డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ. దీని ప్రకారం 4 స్టేజ్లు ఉంటుంది పాపులేషన్ అనేది. మొట్టమొదట్లో డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది, బర్త్ రేట్ ఎక్కువ ఉంటుంది, పాపులేషన్ గ్రోత్ రేట్ తక్కువ ఉంటుంది. 4వదిలో డెత్ రేటు, బర్త్ రేట్ 2 తగ్గితే పాపులేషన్ గ్రోత్ స్టెబిలైజ్ అవుతాయి. ఈ 4వ స్టేజ్లో ఉన్న దేశాలే నార్డిక్ కంట్రీస్, ఏది నార్వే, స్వీడన్, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు అన్నమాట. దక్షిణ కొరియా దేశాలు, యూరోప్, యూకే కూడా ఇది తగ్గిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్న దేశాలకి పాపులేషన్ పెంచుకోవచ్చు అని చెప్పొచ్చు. రష్యా లాంటి దేశాలు చంద్రబాబు. మరి భారతదేశం ఎక్కడుందండి? డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ప్రకారం ఇది ఎక్స్ప్లోజివ్ స్టేజ్ దాటి 2వ స్టేజ్ దగ్గరలో ఉంది చివరిలో. ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్, అదే ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఇవి కూడా జస్ట్ 2వ స్టేజ్ దాటి 3వ స్టేజ్లోకి వెళ్ళింది. ఇంకా పాపులేషన్ గ్రోత్ రేట్ ఎక్కువే ఉంది. 1.9 దగ్గరలో ఉంది, 1.7 దగ్గర ఉంది. రిప్లేస్మెంట్ కొంత తక్కువైన ఇప్పటికే ఓవర్ పాపులేషన్ ఉంది. కాబట్టి జనాభా పెంచడానికి కుదరదు. ఇంకా నార్త్ ఇండియా అయితే ఇంకా ఎక్స్ప్లోజివ్, 2nd స్టేజ్లోనే ఉన్నాయి. లాస్ట్ స్టేజ్లో ఇంకా ఎక్స్ప్లోజివే బెమారు స్టేట్స్. కాబట్టి ఏ విధంగా చూసినా డెమోగ్రఫీ భారతదేశం పాపులేషన్ ఇంకా తగ్గించుకునే ఉండాలి, కానీ ఎక్కువ అవ్వకూడదు. తర్వాత ఇక 5వ థియరీ ఒకటి ఉంది, ఆప్టిమం పాపులేషన్ అనేది. ఇది అత్యంత ప్రధానం.
ఎందుకంటే ఆంధ్రప్రదేశే చూద్దాం ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేది. సైజ్ ఎంత అండి? 1,63,000 చదరపు కిలోమీటర్లు. పాపులేషన్ 5.3 కోట్ల మంది. అక్కడ లిటరసీ ఎంత ఉందండి? ఆల్మోస్ట్ 77% లేకపోతే 80% అనుకుందాం. ఫిమేల్ సెక్స్ రేషియో ఎలా ఉంది? ఇది కూడా సరిగ్గా లేదు. తర్వాత అందరికీ ఉపాధి ఉందా? అందరికీ ఉందా? ప్రాథమిక రంగమే ఎక్కువ. ఇప్పుడు ఇండియాలో మొదటి స్థానంలో ఉంది ప్రాథమిక రంగం. 48% దాకా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఇంకా ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్ పక్కనున్న స్టేట్లలో లేదు. ఇప్పుడు పాపులేషన్ దీన్ని ఏమంటారంటే ఓవర్ పాపులేషన్, అత్యధిక పాపులేషన్ ఉంది ఇక్కడ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీ ఆఫ్ ది పాపులేషన్ మీద దృష్టి పెట్టాలి. ఇంక్లూడ్ ఇండియా అనేది తీసుకుందాం, ఇండియాకే తీసుకుందాం. లిటరసీ ఎంత ఉందండి? భారతదేశంలో నిరక్షరాస్యులు అమెరికా పాపులేషన్ అంత ఉన్నారు. నేను ఇంకా ఏం చెప్పలేను. నిరక్షరాస్యులు ఉమెన్లో 16 నుంచి 20% వర్క్ ఫోర్స్ ఉన్నారు. 80% మంది ఉమెన్కి వర్క్ ఫోర్స్ ఇవ్వలేకపోతున్నాం. నిరుద్యోగం ప్రపంచంలో ఎక్కువ ఉంది ఇండియాలో. తర్వాత డిగ్రీ అయిన వాళ్ళు ఏ స్కిల్స్ లేవు. క్వాలిటీ ఆఫ్ ది పాపులేషన్, లేబర్ ఫోర్స్లో 1000 కోట్ల మంది ఉన్నారు 15, 20, 64 సంవత్సరాల మధ్యలో. మరి వాళ్ళకి క్వాలిటీ పెంచాలి. ఆ పక్కన ఈయననే సింగపూర్, ఈయననే థాయిలాండ్, ఈయన పనే దక్షిణ కొరియా, ఈ తైవాన్ లాగా క్వాలిటీ ఆఫ్ ది పాపులేషన్ లేదు మనకి, అక్షరాస్యత ఇదంతా. మరి ఇంత దారుణం ఉండి ఆల్రెడీ ఉన్న జనాభాని క్వాలిటీ పెంచకుండా ఇంకా కనండి అనడం అనేది అహేతుబద్ధం, అబ్జల్యూట్లీ రాంగ్, టోటల్లీ రాంగ్ అండి ఈ విషయంలో అయితే చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఇప్పుడు ఇంత విస్తృతమైన చర్చ మొదలైపోయింది. రీసెంట్గా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగత్ గారు కూడా అన్నారు హిందువులు పాపులేషన్ కనాలని. మరి చంద్రబాబు నాయుడు గారు హిందువులను కనమంటున్నారా, లోవర్ క్యాస్ట్ కనమంటున్నారా, భారతీయులు అందరినీ కనమంటున్నారా, లేకపోతే ఇంకా అప్పర్ క్యాస్ట్ని కనమంటున్నారా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఆర్ఎస్ఎస్ అధినేత అయితే కరెక్ట్గా చెప్పారు, హిందూ పాపులేషన్ తగ్గిపోతుంది. స్వతంత్ర సమయంలో 82 ఉండేది, ఇప్పుడు 70కి వచ్చింది. 2050, 60కి అయితే మైనారిటీలు అయిపోతారు హిందూ దేశంలో హిందువులే. కాబట్టి హిందువుల పాపులేషన్ కనాలి అని ఆయన చక్కగా చెప్పారు. ఆయన చెప్పవలసింది చెప్పేశారు. అంతరార్థం ఇంకా దాని వెనకాల థియరీలు లేవు, పెద్ద విస్తృతమైన డిస్కషన్ కూడా లేవు. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎవరికి అనేది ఒక పెద్ద మిస్టరీ, ఎందుకంటే అది అహేతుబద్ధంగా ఉంది. అందుకనే అక్షరాస్యులు అందరూ కూడా భారతదేశంలో ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు ఇది ఏంటి అని. పెద్ద విస్తృతమైన చర్చ జరుగుతుంది. అంతర్జాతీయ పత్రికలు కాదండి, దేశీయ పత్రికల్లో అన్ని ప్రామినెంటెడ్లో చర్చ జరుగుతుంది. ఏంటి ఇంత దారుణమా, ఏంటి ఈయన యొక్క మిషన్ ఏంటి అన్నట్టు జరుగుతుంది. కానీ అకార్డింగ్ టు ద పాపులేషన్ థియరీలు నేను చెప్పినట్టు మాల్దూస్ థియరీ కాడ నుంచి, మార్క్స్ థియరీ నుంచి, బోసరూపియన్ థియరీ నుంచి, డెమోగ్రఫిక్ ట్రాన్సిషను, ఆప్టిమమ్ పాపులేషన్ థియరీల నుంచి ఏ సిద్ధాంతం పరంగా చూసినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళు కాదు 3, 4 కూడా కనమనడే దానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం అంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి గ్రీన్ రెవల్యూషన్ సంపాదించి ఇది పాపులేషన్ గ్రోత్ రేట్ని తగ్గించుకోవడానికి నానా యాతనలు పడి దేశాన్ని రివర్స్ తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎంత కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట. మరి ఈయన చెప్పినా కంటారా అనే తర్వాత విషయం. కానీ ఇంతటి ఒక అద్భుతమైన వెటరన్ పొలిటీషియన్, 5 దశాబ్దాల రాజకీయ జీవితం ఉండి హిస్టరీయే పనిచేయదు, సైన్సే ఇంజనీరింగ్లు అనేది ఇంపార్టెంట్, ఐటీ గ్లోబల్ ఛాంపియన్ ఆఫ్ ది ఎకనామిక్ రిఫార్మ్స్, ఇప్పుడు క్వాంటమ్ మొట్టమొదటిగా పట్టుకుని క్వాంటమ్ సిటీని పెట్టిన ఇలాంటి నేత ఇలా మాట్లాడడం ఏంటి అంతరార్థం ఏంటి అనేది తలలు బాదుకుంటున్నారు. ఎవరో మాట్లాడితే అది విషయం కాదండి, గొప్ప నేత మాట్లాడుతున్నారు. అందుకే ఇంత చర్చనీయాంశంగా నేను ఇంత లోపలికి వెళ్ళి అకార్డింగ్ టు ద డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ తీసుకుని అది అహేతుబద్ధమైనది నిరూపించవలసి వచ్చింది.